నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధతో చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు. ఆర్యవైశ్య సంఘం ఒంగోలు మండల అధ్యక్షులుగా విజయ్ భాస్కర్ గెలుపు. ఆర్యవైశ్య సంఘం ఒంగోలు మండల అధ్యక్షుడిగా పబ్బిశెట్టి వెంకట భాస్కర్ రావు ఎన్నికయ్యారు. స్థానిక వైశ్య భవనంలో నిర్వహించిన ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో సాగాయి. ఈ సందర్భంగా ఆయనకు ఎన్నికల అధికారి కనమర్లపూడి హరిప్రసాద్ రావు, పర్యవేక్షకులు మిరియాల కృష్ణ, చినిగేపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు నియామక పత్రం అందించారు. విజయ్ భాస్కర్ ను డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మిరియాల కృష్ణ తదితరులు అభినందించారు. నుంచి ఎంతో సమానంగా ఉండి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని పూర్తిచేసినటువంటి మా అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ తాళాలు చూడమ్మా, గీతాలు శుభ్ర గీతాలు అయిపోయింది.
ఇచ్చాడు నెంబరు మా సోదరుడు పబ్బిశెట్టి విజయభాస్కర్ ఎప్పటి నుంచో అహోరాత్రులు కష్టం అనుకున్నవాడికి ఎనీ టైం అర్ధరాత్రి కానీ పగలు కానీ అతని వంతు అతనికి సహాయకారాలు ఎంతవరకు చేయగలుగుతాడో అంతవరకు చేసి అందరినీ సాటిస్ఫై చేసే గుణం అతనికి. అదే అతనికి విజయానికి పునాదిగా మేము భావిస్తున్నాము. ఇతను చాలా రోజుల నుంచి పబ్లిక్ సర్వీసుల్లో వాసవి క్లబ్ కానివ్వండి, ఆర్యవైశ్య సంఘాలు కానివ్వండి, లయన్స్ క్లబ్బు, జేసీ క్లబ్ అని అన్నిట్లో ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. మెడికల్ ఫీల్డ్లో కానీ అన్ని రకాలుగా. ఇదే అతనికి మన కరోనా టైంలో కూడా మాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఎక్కడన్నా హాస్పిటల్స్లో బెడ్ దొరకకపోవటం కానీ అట్లాంటి సందర్భాలు కానీ ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ వారితో మాట్లాడి పేదవాళ్ళండి అని చెప్పి ఏదో ఒక రకంగా అందరినీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీళ్ళకి లేకుండా అందరినీ సంతోషపరిచి చేశాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఈరోజు ఎలక్షన్స్ మళ్ళీ ఈ రోజున ఎలక్షన్ జరగటం, దాంట్లో మా ఆర్యవైశ్య సోదరులు శ్రీ పబ్బిశెట్టి భాస్కర్ రావు గారు అమూల్యమైన తన బ్రహ్మాండంగా పెద్ద మంచి మెజార్టీతో 108 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు. దానికి వారిని గెలిపించిన ఆర్యవైశ్య సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పబ్బిశెట్టి భాస్కర్ అంటే ఆయన చాలా వారం రోజుల నుంచి కానీ ఇదివరకు కానీ ఎంతో కష్టపడి కరోనా విషయంలో కానీ, కరోనా వచ్చినప్పుడు కానీ, కరోనా హాస్పిటల్స్లో కానీ ఆయన మందులు ఇవ్వడం కానీ జనాలకి చేసిన సేవలు కూడా అందరూ గుర్తించి ఆర్యవైశ్య సోదరులందరూ ఈ తీర్పు ఇచ్చారు. ఇదే ఆయన స్ఫూర్తిగా చేసి ఇంకా ఎదగాలని, మంచి పదవులు చేరుకోవాలని. నాకు ఒంగోలు టౌన్ ఆర్యవైశ్య మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటేసానికి ధన్యవాదములు. నా వెనక ఉండి అహోరాత్రులు కష్టపడి నా విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే పేరున ధన్యవాదాలు. యాక్చువల్గా తెర వెనక నుండి నడిపించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే పేరున ధన్యవాదాలు తెలుపుకుంటావు. నన్ను చాలా కష్టపడి నేను ప్రతి ఒక్కరూ మేమే ఓటేస్తున్నాము. మా భాస్కర్ని ప్రతి ఒక్కరు ఓటేశారు. ప్రతి ఒక్కరికి కోటి వందనాలు. ఈ 2 సంవత్సరాలు వీళ్ళందరూ పేరున చెప్పడం భావ్యం కాదు. కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరున సురేష్ కానీ, మిరాల కృష్ణ కానీ, సురేష్ కానీ ప్రతి ఒక్కరూ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చి ఈ 2 సంవత్సరాలు ఒక విషయం చెప్తున్నానండి. ఇదే ఎలక్షన్ 2010లో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా నేను సెక్రటరీగా పోటీ చేశా. సెక్రటరీ నన్ను నామినేట్ చేశారు. సో 11 సంవత్సరాల తర్వాత ఒంగోలులో జరిగిన మొట్టమొదటి ఎలక్షన్. దానికి ప్రతి ఒక్కరూ నాకు మన భాస్కర్ అని చెప్పి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మెడికల్ వ్యాపారం, మెడికల్ పరంగా ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని, మెడికల్ బిల్లు కానీ, హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్క డాక్టర్కి మనకు సంబంధించిన ప్రతి ఒక్కరు నాకు అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరికి నేను చేస్తాను. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు 5 హాస్పిటల్కి ఇచ్చేసి దాంట్లో హెల్త్ కార్డులో వాళ్ళ బిల్లులో 40% లెస్ చేసేది నేను చేస్తాను. అదొకటి. నెక్స్ట్ పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే బాధ్యత నాది. పూర్ పీపుల్ మన వాళ్ళందరూ ఇతను పూర్ పీపుల్ వాళ్ళకి మాకు అంటే నేను నా వంతు సహాయం చేసి నేను చేస్తాను. నెక్స్ట్ అంబులెన్స్కి ప్రొవైడ్ చేస్తామన్నారు. నా సర్వీస్ ఎప్పుడు ఉంటుంది. అలాగే మెంబర్షిప్ అనేది ఒంగోలులో ఉన్న 5,060 మందిలో ఉన్నది 1,500 మంది. కానీ ఆ మెంబర్షిప్లో 1200 మంది ఉంది. వచ్చే రాబో కాలంలో ఒంగోలు మండలంలో వీలున్న వరకు 5,000 వరకు మెంబర్షిప్ నమోదు. జిల్లా సంగీత కళాకారుల సమైక్య నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన ఏల్చూరి అనంతలక్ష్మిని కళాకారులు ఘనంగా సన్మానించారు.
ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో జరిగిన సన్మాన సభలో పలువురు వక్తలు కళారంగానికి అనంతలక్ష్మి చేసిన సేవలను ప్రస్తావించారు. సుదీర్ఘ కాలంగా గాయకురాలిగా, ఆర్గనైజర్గా వేలాది ప్రదర్శనలు అనంతలక్ష్మి నిర్వహించి ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కళాకారుల సమస్యల కోసం పలు సందర్భాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి మోహన్ రావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా సుకుమార్, ప్రధాన కార్యదర్శి మనోహర్, కోశాధికారి చెల్ల నాగేశ్వరమ్మ, ఎస్కే బాబు, శ్రీదేవి, గాయని గాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సినిమా గీతాలు ఆలపించారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
బాధ్యత చేపట్టిన 5 నెలల్లోనే అంటే మన 10 సంవత్సరాల నుంచి కూడా దశాబ్దం నుంచి కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నగారు సుకుమార్ గారు 10 సంవత్సరాలు 2012 అనుకుంటా. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా డయాస్ మీద పిలిచి ఆ కారు లిఫ్ట్ ఇస్తాం మన వాళ్ళకి అని నా చేత అనౌన్స్ చేపెట్టుకుని చెప్పమని చెప్పేవాడు. అయితే అవకాశం ఏంటంటే కొన్ని అవకాశాలు రాలా వాస్తవం నాకు. అంటే అధికారం రావడం కొంచెం ఆలస్యమైంది. అయితే అధికారం చేపట్టినంటే 5 నెలల్లో ఫస్ట్ ఒక 2 నెలలు ప్రయారిటీగా కళాకారులు కదా అనంతలక్ష్మికే దక్కుతుంది విషయాన్ని. ఎంతోమంది గాయనిమణులు కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు కూడా తను ప్రాక్టీస్ చేస్తూ ఈ వయసులో కూడా సత్యం శివసుందరంలో హిందీ సాంగ్ పాడుద్ది, చాలా బాగా పాడుతుంది విషయాన్ని. ఆఖరిలో మళ్ళీ పాడించండి విషయాన్ని, బ్రహ్మాండంగా పాడుతుంది. ఈ వయసులో కూడా శృతి ఏమాత్రం కూడా తప్పలా. ఆ గాత్రంలో ఎక్కడ కూడా ఆ మాధుర్యం కానీ ఆ టెంపో కానీ అలాగే ఉంది అనంతలక్ష్మి విషయాన్ని. ఈ కనుక మా వాళ్ళు అంటూ ఉంటారు, అన్నమనేని ప్రసాద్ అంతా కూడా నటన గాయనిమణిగా పేరునికి పొందినటువంటి ఏల్సూరి అనంతలక్ష్మి గారు నాటక రంగానికి సంబంధించి పాటలు పాడుతూ డాన్సులు వేసే మొదటి తరం నుంచి ఆమె నాటక రంగానికి
ప్లేబ్యాక్ సింగర్గా పనిచేశారు. అప్పటి నుంచి మేము కూడా లైట్లు మైకులతో పనిచేయడంతో పాటు మా కొండన్న దగ్గర అలాగే మా రమణన్న దగ్గర కూడా నేను పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి అనంతలక్ష్మి గారు మాకందరికీ తెలుసు. అయితే మా రాజేష్ అంటుంటాడు, అప్పటి నవ్వుకు ఇప్పుడు నవ్వుకు వయసుకు ఏం తేడా లేదు, వయసు మనిషి రీత్యా వచ్చిందే తప్ప సంగీతానికి సంబంధించి ఆ నవ్వుని ఆ స్థిరస్థాయిగా భూమి ఆకాశం ఉన్నంత వరకు, మనందరం ఉన్నంత వరకు, ఆమె కూడా ఉన్నంత వరకు ఆ గాయాన్ని గాత్రాల్లో ఏమాత్రం భగవంతుడు లోటు లేకుండా ఆ గానామృతాన్ని ప్రకాశం జిల్లాలో అందరి ప్రేక్షకులు మన్ననలు పొందాలని కోరుకుంటూ మా అనంతలక్ష్మి గారికి మా అసోసియేషన్ తరఫున శుభాభివందనములు. అనంతలక్ష్మి మంచి మనిషి, మంచి మనసున్న వ్యక్తి. అధ్యక్ష పదవి అంటే మామూలు పదవి కాదు, అన్నిటికీ ఫలాయించాలి. అనంతలక్ష్మి 1984లో నా దగ్గర అంజీవ బాలకృష్ణ పెట్టాం సాంఘిక నాటకాలు. ఆ రోజుల్లో స్టేజీలు లేవు, పాట కూడా లేవు, 5-6 పాటలు ఉండేది. అనంతలక్ష్మి రోజు వచ్చి కొండయ్య గారు మేము కూడా ఆర్కెస్ట్రాలో పాట పాడడానికి అవకాశం కల్పించండి చెప్పన్నారు. తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అప్పట్లో ఏదండి ఒక హార్మోని పెట్టాను, ఒక తబలా ఉండేది, కైరుపల్లి మీద నాటకాలు ఆడేవాడు. మా అనంతలక్ష్మి వచ్చిన తర్వాత ఒక నాటకాన్ని దసరాపల్లి ఫస్ట్ స్టార్టింగ్ దసరాపల్లి వెళ్ళారు 1986లో. పాప అమ్మాయి నడుచుకుంటూ పోయింది ఇక్కడ నుంచి. ఆ యొక్క పాట మీద ఇంట్రెస్ట్ ఉండి నడుచుకుంటూ పోయింది పాపం ఎండలో. అక్కడ 2 పాటలు పాడింది. పాడిన తర్వాత ఆ ఊరు వచ్చి కొండయ్య గారు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందయ్యా, చాలా చక్కగా పాడింది అమ్మాయి ఎవరని అడిగారు. ఒక అమ్మాయి అనంతలక్ష్మి మంచి ఇంట్రెస్ట్ కలిగిన అమ్మాయి అయ్యా, పాట బాగా పాడుతుంది చెప్పారు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పాం. చెప్పిన తర్వాత ఇక 50 రూపాయలు పేమెంట్ తీసుకొని నాటకానికి పాటలు పాడేదాన్ని. ఫస్ట్లో 50 రూపాయలు ఇచ్చేవారు అత్తయ్య బాబాయ్ కానీ కొండయ్య గారు కానీ, వీళ్ళు 50 రూపాయలు ఇచ్చారు నాకు. అప్పుడు హీరోయిన్లకి పాటలు పాడడం చేత అయ్యేది కాదు. డాన్స్లు వేసుకుంటూ మైక్ దగ్గరకు వచ్చి పాట పాడేవారు, అది వినిపించేది కాదు. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యి మామూలు బయట కూర్చొని పాడేదాన్ని, నాకు ఇష్టం పాడాలని పాడేదాన్ని. అది చూసి మీరే పాడాలమ్మా ప్లేబ్యాక్ సింగర్ కానీ అన్ని ఊళ్ళల్లో అన్ని నాటకాల దగ్గర కూడా అదే కంటిన్యూ చేశాను. ఆ తర్వాత ఆర్కెస్ట్రా పెట్టడము, ఆ ఊరికి తిరగడం అంతా ఏదో కష్టపడి పిల్లల్ని పెంచుకొని ఏదో అలా ఇలా మీ అందరి ఆశీర్వాదంతో పైకి వచ్చాను. దాని గురించి కాదు, వీళ్ళందరూ ఏంటంటే కళాకారులు నాతో ఉన్న వాళ్ళందరికీ ఏదో నా చేతనంత సహాయం చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ నుంచి నేను ₹1 సంపాదిస్తే ఒక పావలం ఆర్టిస్టులకు పెట్టేదాన్ని. ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు 2 ఉండేవి, ఒక తబలా ఒక హార్మోనియం మాత్రమే ఉండేది. తర్వాత వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లు జాజు ప్యాడ్లు అవి కొనుక్కోవాలంటే నా వంతు నేను ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి కొనిపించేదాన్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, నా దగ్గర ₹1 ఉంది కాబట్టి ఓ పావలా నేను వేసి కొనిపించి వాళ్ళని కూడా నేను ఆదరించేదాన్ని. ఇప్పుడు అది అనుకున్నారా ఏమో తెలియదు, నన్ను ఏదో ఈ పదవిలో కూర్చోబెట్టారు వీళ్ళు. ఏదో చిన్న చిన్న సహాయాలు, నాకేం కోట్లు లేవు, ఆస్తులు లేవు, నా బిడ్డలే నాకు ఆస్తులు. అందుకని నాకు 3 పిల్లలండి. పెద్ద బాబు ఈ మధ్యన మీకు అందరికీ తెలుసు, మారుతి శాషారావు, ఈ మధ్యనే దూరం అయిపోయాడు. 2వ బాబు 3వ బాబు, 2 కోడళ్ళు, 3 మనవళ్ళు. హ్యాపీ కాపురం బాగానే ఉంది, దేవుడి దయ వల్ల సుఖశాంతితో ఉన్నాను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు నాకు ఈ పదవి ఇవ్వడానికి ముఖ్య కారకులు ఎవరంటే ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఈ స్థాపించినటువంటి మా సుకుమార్ గారు నన్ను ప్రోత్సహించి అమ్మా నువ్వు ఉండాలి, మేము మీకు తోడుగా ఉంటాము, మీరు ఉండాలని ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేసింది మా సుకుమార్ గారు. తర్వాత మా ఎస్కే బాబు గారు మేమున్నామమ్మా, నీకేం పర్లేదు, ముందు మేము చూసుకుంటామని చెప్పి బాబు గారు వీళ్ళ నిరాడంబరుడు, అభ్యుదయ భావాలు కలిగిన ఆదర్శ పాత్రికేయుడు పల్నాటి నాగేశ్వరరావు అని జర్నలిస్టు సంఘ నాయకులు కొనియాడారు. స్థానిక మలయలింగం భవనంలో 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి ఘటించారు. ఈ కార్యక్రమంలో వక్తలు పల్నాటితో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు మేకపాటి మాల్యాద్రి, P9 టీవీ ఎండి పోలినేని కిరణ్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
personally breathe. మంచి సలహాలు ఇస్తూ ఎప్పుడు మెల్లమెల్ల ఎవరికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, పక్క వాళ్ళకి సహాయం చేయాలని అనే ఉద్దేశంతో ఎప్పుడు అతను ప్రతి క్షణం ఆలోచన అంతా పక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అదే ఆలోచనతో ఉండేవాళ్ళు. సో దాని గురించి ఎప్పుడు కానీ ఎట్లా అనేది కూడా ఎప్పుడు అక్కడ అతను ఆలోచించే ఇది పరిస్థితి లేదు. ఆల్వేస్ ఎవరికి ఎవరినో తీసుకొచ్చి పేదవాళ్ళని వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ఈ సందర్భాల్లో ఎక్కువగా నేను చాలా విన్నాను అతని దగ్గర నుంచి. సో కాకపోతే నేను ఎక్కువ టైము అతనితోటి మేము కలిసి చేయలేదు. అట్లీ నాకు తెలిసి ఒక 6 months వచ్చేసి ఉంటారు. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరిగింది. చాలా బాధపడ్డాము నాసరా గారు ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా మనల్ని వదిలి వెళ్ళినందుకు. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి నాసరా గారికి టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు అందరూ కూడా మెడికల్ వాళ్ళకి ఒక సంస్థకు రాసి ఇచ్చేశాడు అని చెప్పి నాకు స్టన్ అయిపోయా. నేనేదో కళ్ళు దానం చేశాడు అనుకున్నా. కళ్ళు కాదు, అతని బాడీ దేహాన్ని కనీసం 3 సంవత్సరాలు మెడికల్ విద్యార్థులు ఉపయోగించుకున్నాను. కనీసం అతను ఏ పని కూడా వృద్ధాగా పోకూడదు మన బాడీ. అలాంటి వ్యక్తిత్వం కలిగిన నాగేశ్వరరావు సేవా కార్యక్రమంలో అన్నింటిలో ముందుండేవాడు. ఏ కార్యక్రమం చేసినా 10 మందిని కలుపుకొని పోయి పనిచేసేవాడు. ఎవరైనా ఒక వ్యక్తిగతం ఒక మాట దూషించడం నేను మటుకు వెళ్ళా, కోపడతాడు. కానీ ఒక్క సన్నివేశం నేను సీరియస్ అయ్యా. ఏదైనా అతను ఎట్టండి మాట్లాడుతుంటే అది విజయవాడ పోయి మేము పత్రిక ప్రింటింగ్ ఇద్దరం వెళ్ళాం. పొద్దున ట్రైన్ దిగంగానే ఒక టిఫిన్ వెళ్ళి ఇడ్లీ తినిపోదాం, ఇప్పుడు 8-7:30 అయింది, మనం ఆమె టిఫిన్ చేయలేము. స్టేషన్ రైల్వే దిగంగానే టిఫిన్ పడి నుంచి మామూలు కదా. ఆడ ఒక మనిషి బట్టంతా అయ్యి చండాలం ఉన్నాడు. అతను వచ్చి మా దగ్గర ఆనుకుంటాడు. ఏమయ్యా దూరం కూడా మాట్లాడదా, అసలు ఏందా మట్టి ఏంది ఏంటంటే గుద్దుద్దా అనే డైలాగ్ వాడా. అప్పుడన్నా నా మాలేద్దరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అతను నువ్వు రూపాన్ని చూసి మాట్లాడుతున్నాము. అతను ఎవరో తెలుసా? ఈ రాష్ట్ర రచయిత సంఘంలో టాప్ లీడర్, గొప్ప వ్యక్తి కలేకూరి. ఏమో కలేకూరి అని నాకు తెలియదు కదా. అతను మట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు అంతే మనం మాట్లాడకూడదు, వాళ్ళ వ్యక్తిత్వం అన్నది. ఆయన తెలుగు పోయిటల్ని ఇంగ్లీష్లో కనుగొదించాడు. సరే రూమ్కి వెళ్ళాను, రూమ్కి పోతే అన్ని ఖాళీ బాటలోనే అన్నీ ఎన్నెన్నో పోయిట్లు రాస్తున్నాను. అప్పుడు కలేకూరి అంటే గొప్ప వ్యక్తి నేను చూశాను. నాగేశ్వర పరిచయం. నేను ఫస్ట్ అయితే అసహాయించుకున్నాను. ఏంది నాగేశ్వర వాళ్ళ దగ్గర అవుతాను, నీకు తెలియదులే, ఆయన చాలా గొప్పవాడు, నువ్వు రూపాన్ని చూసి ఇది కాకు, అతను గొప్పతనం అందడం. అప్పుడు ఒంగోలు ఒకసారి వస్తే కలేకూరి అంటే అప్పుడు అర్థమైంది నాకు. చాలా సినిమా సాంగ్స్ కూడా రాసినాడు, ప్రభాత్మక సాంగ్లు. అలాంటి వ్యక్తి ఇవాళ ఏంటంటే నాగేశ్వరరావుని ఇంకా చాలామంది ఉపయోగపడేవాడు, చాలామంది సహాయం చేశాడు. మా యూనియన్ కూడా మంచి పేరు. కానీ మా దురదృష్టమైన నాగేశ్వరరావు పోవడం మా యూనియన్ దురదృష్టం. నాగేశ్వరరావు ఫ్రెండ్స్లో కూడా 5-6 మంది మంచి వాళ్ళు అంటే వాళ్ళు కూడా సహాయం. ఒక మస్తాన్ రావు, ఒక అంగళగుట్ట ప్రసాద్, మేము అప్పుడు టీం కూడా మంచివాళ్ళం. ఏ పని చేయాలన్నా నిబద్ధత చేసేవాళ్ళం, ఆ పని సక్సెస్ చేసేవాళ్ళం. నాగేశ్వరరావు ఏదో అధికారి దగ్గర పోయినా నువ్వు ఏ సహాయం చెప్పు మా చెప్పి మేము డొనేషన్ చేస్తామని నాగేశ్వరరావు. ఈరోజు ఎవరు అట్లా చెప్తే చేసే అధికారులు కూడా లేరు. ఇవాళ ఏంటంటే జర్నలిజం మీద కొంత ఇది కోల్పోయాడు. నాగేశ్వరరావు ఉన్నప్పుడు పరిస్థితి గత 3 ఏళ్ళు చాలా బాగా వచ్చాయి. కిరణా సంగతి మీకు కూడా తెలుసు. నిజ జీవితంలో ఆయన మనస్తత్వానికి కానీ వ్యక్తిత్వానికి కానీ ప్రతి జర్నలిస్టు గుణపడి ఉండాలి. అతను బతుకున్నంత కాలంలో సహాయం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఫలానా విషయంలో నాకు ఇది సహాయం చేయండి అన్నట్టే కులము మతము ఏం చూడకుండా నాతో నేను జర్నలిస్ట్ ఉద్యోగంలో నేను కూడా సహాయం చేసిన కదా కనపడకుండా ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి నాగేశ్వరం. ఈరోజు మనం మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే మన రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు వచ్చారుగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పటికి కూడా మనందరి దేశంలో అట్లా చేస్తాయి. కనీసం ఆయనంత కాకపోయినా ఆయనలో ఎంతో కొంత ఒక 25% అయినా సరే ఆయన్ని మనం ఫాలో అవుతూ ఆయనలాగా మనం సామాజిక సేవలు చేస్తూ ఎంతో కొంత జనాల మనసును తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మనుషులు ఉన్నప్పుడు ఆ మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే పొగడ్తలు
కొన్ని అవసరాల కోసం మాట్లాడుకునే మనుషులు ఉన్నారు. ఒక పక్షిని జాతి పక్షిగా తీసుకుంటే ఒక కాకి చచ్చిపోతే కాకులు మొత్తం నివాళులర్పించే కార్యక్రమంలో అక్కడ నిమగ్నం అవుతాయనేది మనుషులంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో, అలాగే జర్నలిజానికి సంబంధించినటువంటి మిత్రులు మొత్తం కూడా జర్నలిజంలో అతనికి ఉన్నటువంటి సంబంధాలతో స్నేహం మిత్రులతో సంబంధించి జర్నలిజంలో అతను అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత జర్నలిజంలోనే ఉన్న అవస్థలు పడుతున్నటువంటి ఎంతోమంది ఆదుకోవడంతో పాటు వారితో పాటు ఇతర ఏ వృత్తుల్లో ఉన్న వారి పిల్లల్ని వారి ఇబ్బందుల్ని తెలుసుకొని ఎవరో ఒకరి ద్వారా వారికి చేయూతనిచ్చే కార్యక్రమంలో జర్నలిజంలో చెప్పకనే చెప్పుకోవచ్చు. ఇతరులకు సహాయపడటం అంటే నాకు అయితే ఆర్గనైజేషన్లో ఎలా ఉండాలి, ఎలా మెదగాలి, ఏ విధంగా జర్నలిజం ముందుకెళ్ళాలి అంశాలే కాకుండా సామాజికంగా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవుడు ఎలా బతకాలి, మనిషిగా పుట్టడమే కాదు మరణం ఇప్పటికైనా ఉంటుంది, కానీ ఎలా బతికాము, ఎలా జీవించామన్న ముఖ్యమైనటువంటి ఆశయంతో అనేక మందిని తన యొక్క చేతుల మీదుగా కాపాడటం, ప్రాణాలు కాపాడటం కానీ, రక్తదానం చేయటం కానీ, బాలబాలికలందరూ అనాథ పిల్లల్ని దగ్గర చేర్చి వాళ్ళందరికీ ఆయన వంతుగా సహాయ సహకారం అందించుకోవడం ఆయన చేసే సేవలు లేనివి. అంతేకాకుండా చనిపోయిన తర్వాత కూడా తన భౌతిక దేహం కాలేజీలకు కానీ ఇతర అవసరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తన పాత దేహాన్ని కూడా మెడికల్ కాలేజీకి ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి పల్లాడి నాగేశ్వర గారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరంగా ఉంది. ఆయన మన మధ్య లేకపోయిన ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా కృషి చేయాలని ఈ కార్యక్రమానికి మొదటి కార్యక్రమానికి పల్లాడి నాగేశ్వర గారి కార్యక్రమానికి మీ అందరికీ శుభాభివందనాలు. అలాగే నాకు మంచి స్నేహితుడు పల్లాడి నాగేశ్వర గారు, నేను కూడా కలిసి తిరిగాము. ఆయన బాగా స్ట్రైక్గా ఉన్నప్పుడు ఆర్టీసీ బాగా స్ట్రైక్ జరిగింది. ఆ స్ట్రైక్లో నాకు ఒక వార్త కూడా మంచి రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఆ పేపర్ కూడా మంచిగా ఇచ్చారు. ఆయన చాలా మంచివారు, మంచిగా జర్నలిస్ట్ ఎట్లా బతకాలి, జర్నలిస్ట్ నిజమంటే మా కుటుంబ సభ్యుల్లో ఒకటిగా వెలిగాడు. సుమారు నాకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పరిచయం. ఫస్ట్ పల్నాటి నాగేశ్వరరావు జర్నలిజంలోకి రాకముందు స్క్రీన్ ప్రింటింగ్ ఆర్టిస్టు చేసుకునేవాడు. అక్కడి నుంచి జర్నలిజంలోకి రావటం, ఎడిటర్గా పేపరు స్థాపించటం, అక్కడి నుంచి అంచెలంచెలుగా జర్నలిస్ట్ యూనియన్ స్థాపించటం, మా కొన్ని సలహాలు పత్రికా రంగంలో నడపడంలో కొన్ని సలహాలు గిరహాలు మా దగ్గర తీసుకునేవాడు. అలా మా ఇద్దరి ఎక్కువ మేము ఈ అతనితో ఎక్కువ మా సంబంధం సినిమా సంబంధం 25 సంవత్సరాల నుంచి సినిమా. నల్ల చట్టాలు రద్దు చేయాలని శాంతియుతంగా పోరాడుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి అజయ్ మిశ్రా వారి తనయుడు ఆశిష్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, రైల్వే ఆస్తులను కాపాడాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ డిమాండ్ల మీద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికి దాదాపు 700 మందికి పైగా రైతులు వాళ్ళ ప్రాణాలను బలిదానం చేయడం జరిగింది. మరి ఇంత సుదీర్ఘకాలం ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం అనేది కనీసమైన మానవత్వం కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని లఖింపూరి కేరీలో రైతుల మీద కారుతోటి తొక్కించి కేంద్ర సహాయ మంత్రి కుమారుడు అజీష్ మిశ్రాని
చట్ట ప్రకారం శిక్షించాలని, అందుకు సహకారాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే కేంద్ర మంత్రివర్గానికి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా వాళ్ళు అనేక నిర్బంధాలని ప్రయోగించారు, ఉద్యమాలను అణచాలని చూశారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చి 2024 3 చట్టాలు రద్దయ్యే వరకు 2024 వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి, జాతీయ సమన్వయ సమితి పిలిపించింది. ఆ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న క్రమంలో లఖింపూర్లో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా దారుణంగా మృగాల్లాగా కారుతోటి తొక్కించడం హేయమైనది, దుర్మార్గమైనది, ఫాసిస్ట్ పాలనకి నిదర్శనమని మొత్తం సహాయ మంత్రిని బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రైతాంగం చనిపోయిన రైతాంగానికి మొత్తం కారకులైన వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెనక్కి తీసుకోవాలని చెప్పి గత 11 నెలలుగా దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుంది. ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం తీవ్రతరం కావడం జరుగుతూ ఉంది. దానికి మద్దతు తెలియజేస్తూ మొన్న 3వ తేదీన లఖింపూర్ ఖేరీ సెంటర్లో రైతులు నిరసన తెలియజేస్తూ ఉంటే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ మిశ్రా, ఆయన కొడుకు ఆశీష్ మిశ్రా రైతుల్ని నిర్దాక్షిణ్యంగా తొక్కించి 4 రైతుల్ని, ఒక విలేకరిని చంపడం జరిగింది. దానికి నిరసన తెలియజేస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని, మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసును దర్యాప్తు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది అనేక రూపాల్లో. అట్లాగే మరి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పని నువ్వు తిరుపతిలో వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పి చివరికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మరి మోసం చేశావు. కాబట్టి అక్కడ మరి లఖింపూర్లో అమరులైనటువంటి ఆ యొక్క రైతులకి, అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ మరి అఖండ భారత దేశాన్ని నిర్మిస్తానంటున్నాడు నరేంద్ర మోడీ. అఖండ భారత నిర్మిస్తామని, రామభక్తియే దేశభక్తి అని, దేశమంతా ఈళ్ళబ్బ సొత్తని, హిందువులంతా బంధువులంటూ, జంజం మాత్రం పవిత్రమంటూ. కేకే రాజు అక్రమంగా డ్రా చేసిన యూనియన్ నిధులను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం ధరల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. అన్నిటికి కూడా జనరల్ బాడీ తీర్మానం లేదు, రాష్ట్ర ఫెడరేషన్ అనుమతి లేదు. ఎక్కడ కూడా ఈ మటన్ ఫ్యాక్టరీకి సంబంధించి అఫీషియల్గా స్టడీ చేసి దీని లాభ నష్టాల మీద ఒక రిపోర్ట్ కూడా ఎక్కడ అధికారులు ఎవరు ఇవ్వలేదు. కానీ ఆ పేరుతోటి 6,40,000 రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బుల్ని ఆడిట్ కమిటీ ఆడిట్ చేస్తూ ఇలా డ్రా చేయడం తప్పు, ఈ డబ్బుల్ని వెంటనే 24% వడ్డీతోటి తిరిగి యూనియన్కి జమ చేయాలని చెప్పేసి అప్పటి పాలకవర్గానికి ఆడిట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తర్వాత వచ్చిన పాలకవర్గం కూడా అనేక లేఖలు పంపించడం జరిగింది. నేరుగా కలిసి అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం నేరుగా అప్పుడున్న యూనియన్ చైర్మన్ కేకే రాజు తోటి చర్చించడం జరిగింది. ఆ యూనియన్ డబ్బులు ఇంతవరకు కూడా తిరిగి జమ చేయలేదు. అందువల్లనే మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా యొక్క డిమాండ్స్ ఏమంటే, ఏదైతే యూనియన్లో అనధికారికంగా డ్రా చేశారో డబ్బులు 7,70,000 రూపాయలు తిరిగి యూనియన్కి 24% వడ్డీతోటి జమ చేయాలని చెప్పేసి, ఆ రకంగా దీని ఫంక్షనల్ రిజిస్ట్రార్ ఎవరైతే జేడీ గారు ఉన్నారో వారు జోక్యం చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా విచారణ చేసి కేకే రాజుపై అంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ కాటం అరుణమ్మపై చర్యలు తీసుకోవాలని, ఆయన్ని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అట్లాగే ఆయన మీద ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేయాలని చెప్పేసి, తమ ఆస్తులకు సంబంధించి జప్తు చేసి యూనియన్కి రావాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో
అవన్నీ కూడా తిరిగి జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే యూనియన్ ఆస్తులు ఏవైతున్నాయో అన్నీ కూడా కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఫైనల్గా ఈ మొత్తం డబ్బులు 10 సంవత్సరాలైంది డ్రా చేసి. ఈ డబ్బులు డ్రా చేయటం వల్ల ఆ డబ్బులు తిరిగి రాలేదు, మటన్ ఫ్యాక్టరీ లేదు. కాబట్టి యూనియన్కి ఆర్థికంగా వడ్డీతోటి బ్యాంకు వడ్డీతో లెక్కేసుకుంటే ఇప్పుడు 15 లక్షల రూపాయలు యూనియన్కి రావాల్సిన ఆదాయం కోల్పోయింది. కాబట్టి యూనియన్కి ఆర్థికంగా నష్టం కలిగించే చర్యలు చేశాడు. కాబట్టి ఆయన్ని విధుల నుంచి తొలగించి వెంటనే యూనియన్కి రావాల్సినటువంటి నిధులు ఏదైతే డ్రా చేశారో అనేది ప్రముఖ గాయకులు పెండ్యాల సాయి మాస్టర్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పెండ్యాల సాయి వి రామకృష్ణ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్ లో సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. గాయకులు ఆలపించిన పాటలు శ్రవణానందకరంగా ఉన్నాయి. స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శేషవాహనంపై చెన్నకేశవ భక్తులు దర్శనమిచ్చారు. అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అవుట్డోర్ లేదా ఇండోరేనా అండి? ఉన్నప్పుడు ఈ బ్రహ్మోత్సవాలందరినీ కూడా అంతకుముందు అప్పుడప్పుడు జరిగే బ్రహ్మోత్సవాల్ని ఎవ్రీ ఇయర్ జరిపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేట్లు ఆయన ఆ రోజు చైర్మన్గా ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకున్నప్పుడు మమ్మల్ని అందరినీ శేషవాహనం దాదాపు 10-12 ఏళ్ళ నుంచి శేషవాహనం రోజున ఉభయం ఎప్పుడెప్పుడు వస్తాయో బ్రహ్మోత్సవాలు ఆ ఉభయ మేము పంచుకోవాలని ఆ ఉత్సవంలో పంచుకోవాలని ఒక ఆపేక్ష ఎదురు చూస్తున్నాం. గత సంవత్సరం కోవిడ్ వల్ల ఈ బ్రహ్మోత్సవాల్ని నిర్వహించలేకపోయారు. కానీ ఈ సంవత్సరం కూడా నిర్వహించడం చాలా సంతోషం. అందులో భాగంగా గురునాథరావు గారు మా మిత్రులు చైర్మన్ అయిన తర్వాత చెన్నకేశవం ఈవో గోపి గారు వచ్చిన తర్వాత ఈ చెన్నకేశవం ఈ రెండు దేవాలయాల మధ్యలో మన బొమ్మిశెట్టి ప్రసాదరావు గారి దాతృత్వంతో ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ దేవస్థానాల చైర్మన్లో అందరూ మా మిత్రులు ఆధ్వర్యంలో ఈ యొక్క దేవస్థానం డెవలప్ అవుతుందో చాలా సంతోషంగా. ఈ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో ఈ రోజున రెండవ రోజు. ఈ రోజున స్వామివారు శేషవాహనంపై ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవా కార్యక్రమాలన్నీ కూడా అందుకున్నారు. ఈ రోజున సాయి వారి బృందంచే అన్నమాచార్య కీర్తనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇంకొద్దిసేపట్లో స్వామివారు నగరోత్సవం ఊరేగింపుగా బయలుదేరి పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ మిగతా 8 రోజులు కూడా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతారు. రేపటి రోజున సింహవాహనం, హనుమంత వాహనం, స్వామివారి కళ్యాణం, ఎదుర్కోలు, తదనంతరం కూడా స్వామివారి చక్రస్నానం, అదే రోజు విశేషమైన హోమాలు ప్రతిరోజు జరగటం వల్ల ఆ హోమం యొక్క పూర్ణాహుతి కార్యక్రమాలు కూడా వరుసగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు. ఈరోజు శేషవాహనోత్సవం స్వామివారికి నిన్నటి రోజున అంకురార్పణ ధ్వజారోహణం జరిగింది.
చాలా ఉన్నతంగా జరిగింది. చాలామంది ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా సార్ మాకు చాలా కాలమైంది తిరుమలలో మేము బ్రహ్మోత్సవాలు చూసి ఇక్కడ ఈరోజు ధ్వజారోహణం చూస్తుంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు చూసినట్లుగా మాకు ఉందని చాలా సంతోషపడ్డారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా మీద బాధ్యత పెరిగింది అనుకుంటున్నాం ఇంకా బాగా చేయడానికి. ఈ నేపథ్యంలో ఈరోజు శేషవాహనోత్సవం స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో వైకుంఠంలో ఉన్నట్లున్నారు. ఈరోజు స్వామివారు గదా చక్రం ధరించి మన అందరినీ కూడాను మరోసారి భక్తి శ్రద్ధతో చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు. ఆర్యవైశ్యుల సంఘం ఒంగోలు మండల అధ్యక్షులుగా విజయ్ భాస్కర్ గెలుపు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.